సంక్రాంతికి ఇట్టు కొట్టే మూవీ అంటే మనశంకర్ వరప్రసాద్. రాసి పెట్టుకోండి, 7 సినిమాలు ఉన్నాయి. 7 సినిమాలు కాదు, మెగాస్టార్ అంటే ఏంటి? మెగాస్టారే. టింకుల్ టింకుల్ లిటిల్ స్టార్ ఇట్టు కొట్టాడు మన మెగాస్టార్. అసలు ఏమి యాక్టింగు, ఏమి కామెడీ, ఏమి ఫైట్స్, ప్రతి ఒక్క సీన్ టు సీన్ దింపేసి అసలు అంజల్ రావుపూడి గారు కంగ్రాచులేషన్. ఎందుకంటే దీంతో 9వ సినిమా ఇట్టు కొట్టారు. అబ్బాయి ఏంటి సార్ మీ కాన్ఫిడెన్స్? మీరు ఆ సాంగ్స్, మిసాల పిల్ల సాంగ్, అన్ని సాంగ్స్ అన్నీ బాగున్నాయి. అసలు నయనతార గారు ఒక బిజినెస్ మ్యాన్ లాగా చూపించారు. ప్రతి ఒక్కరిని ఒక వేరే లెవెల్లో చూపించారు. వాడుకోవడం అంటే మీదే అంజల్ రావుపూడి గారు. ప్రతి ఒక్క యాక్టర్ని ఏ విధంగా ఆ విధంగా వాడుకున్నారు. రాజాసాబ్ కంటే మనశంకర్ వరప్రసాద్ ఫ్యామిలీ మూవీ, ఫ్యామిలీస్ వచ్చి చూసే ఎంజాయ్ చేసే మూవీ అంటే మనశంకర్ వరప్రసాద్. ఫ్యామిలీస్ అందరూ చూడండి. అమౌంట్ 450 అని బాధపడకండి, మీకు ఆ డబ్బులకు వర్తుంటుంది. అసలు టింకుల్ టింకుల్ లిటిల్ స్టార్ ఇట్టు కొట్టాడు మన మెగాస్టార్. స్టార్లకే స్టార్ మన మెగాస్టార్. ఎంట్రీస్ బాగుంది. వెంకయ్య అన్న ఎంట్రీ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. మీరు ట్రైలర్లో చూసింది మాత్రం ఇంట్లో ఉండదు. ట్రైలర్లో వంకాయ కూర ఉండేది, బట్టలు ఉతికేది మాత్రం ఇంట్లో లేవు. మీరు అది చూసి డిసప్పాయింట్ అయ్యారు. డిసప్పాయింట్ కాకండి, సినిమా మాత్రం అదిరిపోయింది. అసలు మీరు రాజాసాబ్ ఫ్యామిలీ మూవీ అది కూడా చూడొచ్చు. కానీ కొంతమంది అది మైండ్ గేమ్, అది పబ్లిక్ అర్థం కాలేదు. కానీ ఇది ఫ్యామిలీస్ అందరూ, కిడ్స్ అందరూ వచ్చి చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసే మూవీ అంటే మనశంకర్ వరప్రసాద్ చెప్తాను నేను. లేదు, కొంచెం రొటీన్గా స్టోరీ డిఫరెంట్గా ఉంది. సెంటిమెంట్ ఉంది, మామూలుగా డాటర్ సెంటిమెంట్ ఉంది, వాళ్ళిద్దరు ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటుంది, బాగుంటుంది. అసలు క్లైమాక్స్ మాత్రం ఫైట్స్ అదిరిపోయినాయి. కానీ ఉక్కు స్టెప్ మాత్రం చాలా బాగుంది. ట్రైలర్లో సీన్స్ అంత నార్మల్ ఉన్నాయి, అవి తర్వాత లేవు ఇక్కడ. అంటే మనకు ట్రైలర్లో ఉన్నట్టు ఏం లేదు ఇక్కడ, అంత డిఫరెంట్గా ఉంది. అసలు అంజల్ రావుపూడి గారు డిఫరెంట్. రాజమౌళి తర్వాత అంజల్ రావుపూడి గారు చెప్తాను నేను. ఎందుకంటే రాజమౌళి గారు అన్ని ఇట్లు కొడతారు, అదే అంజల్ రావుపూడి గారు కూడా ఇట్లే కొడుతున్నారు. కాబట్టి నెక్స్ట్ టైం అంజల్ రావుపూడి గారు మీరు సినిమా తీస్తే మాత్రం మా పవర్ స్టార్తో తీయండి నెక్స్ట్ టైం. మా ఒక చిన్న విన్నపం, చిన్న కోరిక. నాకు తెలిసి రాజాసాబ్ దొబ్బింది అంటున్నారు. కానీ ఇప్పుడు ఈ ప్రజెంట్ అయితే విన్నర్ అయ్యేదైతే మనశంకర్ వరప్రసాదే. నాకైతే అయిపోయింది. వెంకయ్య గారు వచ్చినప్పుడు అయిపోయింది, అంత బాగుంది. వెంకయ్య గారు ఎక్కువసేపు ఉండడు, కొద్దిసేపు ఉంటాడు. కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ అందరికి నచ్చుతుంది, ఖచ్చితంగా వచ్చి చూడండి సినిమా. ఫైనల్గా రేటింగ్ 10కి 10 ఇస్తానన్న. మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా చూశాను ఇప్పుడే. చిరంజీవి గారు ఏంటంటే బాబో ఏం యాక్టింగ్ అంటే, 70 సంవత్సరాలు పైపడ్డా కూడా అదే మాసు, అదే గ్రాసు, అదే డ్యాన్సులు, అదే ఫైట్లు, అదే డైలాగులు, అదే రొమాన్సులు. ఓరా నాయనా, నయనతార కోసం వెంకటేష్ ఒక పక్క, చిరంజీవి ఇంకో పక్క కొట్లాడుకుంటూ ఉంటే ఉంది. ఇంకోటి ముఖ్యంగా చెప్పాల్సిన ఒకటి ఉందా, చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ, వెంకటేష్ గారి ఫ్యాన్స్ అందరూ బంధువులు అయిపోయారా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంట్లో పిల్లనిచ్చి పెళ్లి చేసుకోరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ ఇంట్లో పిల్లనిచ్చి పెళ్లి చేసుకోరు. వెంకటేష్ గారి ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్ బంధువులు అయిపోయారు. ఇది కదా కావాలి మాకు. థియేటర్లోనే పెళ్లి సంబంధాలు మాట్లాడేసుకుంటున్నారు. సినిమాలోనూ బయట, సినిమా థియేటర్ లోపల, సినిమా హాల్లో కాదు. మీరు ఆ సినిమా చూడాల. మీరందరూ ఖచ్చితంగా ఈ సంక్రాంతికి ఈ సినిమా కానీ పోయారంటే కులం మొత్తం మర్చిపోయి అందరూ ఐకమత్యంగా ఒకటైపోతారు. పెళ్లి సంబంధాలు మాట్లాడుకుని మనం అంతా ఒకటే. మెగాస్టార్ ఫ్యాన్స్ అయినా, వెంకటేష్ ఫ్యాన్స్ అయినా అందరూ ఒకటేనా. పాట డ్యాన్స్ ఇదో ఉక్కు స్టెప్, ఇది ఉక్కు స్టెప్, ఉక్కు స్టెప్, ఉక్కు స్టెప్, ఇది ఉక్కు స్టెప్, ఇది ఉక్కు స్టెప్. అలా మీసాల పిల్ల, ఓ మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం ఇంకా డ్యాన్స్ తగ్గలే పిల్ల, ఏ మీసాల పిల్ల. ఏంది బాసు సంగతి డ్యాన్స్, ఏంది బాసు సంగతే సంక్రాంతి. అన్ని సాంగు, ప్రతి సాంగు పెద్దోళ్ళు అయినా కూడా ఎంత బాగున్నారు. సినిమాలో స్టోరీ కాస్త స్లో ఉందన్నమాట, కాస్త స్లోగా పోతుంది. మధ్య మధ్యలో డ్యాన్సులు వస్తాయి, మధ్య మధ్యలో ఫైట్లు వస్తాయి, మధ్య మధ్యలో రొమాన్స్లు వస్తాయి. అబ్బా ఇది కదా కావాలి మాక. నయనతార 50 సంవత్సరాలు పైపడ్డా కూడా వాడు ఆంటీ అంటున్నాడు. ఆంటీ అంటున్నాడు కాదు, 16 ఏళ్ళ అమ్మాయిలాగా, పడుచు పిల్లలాగా. అబ్బా నయనతార ఏం యాక్టింగ్ చేస్తున్నారా నాయన. నయనతార చూసుకొని బతికించా అంతేనా. కాబట్టి సినిమా మాత్రం వేరే లెవెల్. చిరంజీవి గారిది, నయనతార గారిది ఇద్దరు కాంబినేషన్ ఓకే, సెట్ అయింది. కానీ వెంకటేష్ గారు వచ్చి పక్కన నిలబడుతుంటే మధ్య మధ్యలో వాళ్ళిద్దరు కనెక్షన్, అబ్బా థియేటర్ చూడలేకపోతున్నాం.
నయనతార కోసం చిరంజీవి వెంకటేష్ కొట్టాడుకుంటున్నారు అదిలో నేను పెళ్లి చేసుకుంటాను అబ్బా ఏముంది ఇది కాదు మాకు కావాలా కొట్టాడుకుంటా అలాగే అది కరెక్ట్ అనుకోవచ్చు. వెంకటేష్ గారు రాగానే సెకండ్ హాఫ్ చేసింది ఎక్కడికో అది వెంకటేష్ గారు రావడంతో అయింది అది. ఎందుకంటే వెంకటేష్ గారికి ఫ్యామిలీ ఆడియన్స్ కానీ జనాలు కానీ కాంటాక్ట్ అయిపోతారు బాగా ఏడిస్ కానీ అందరూ. కాబట్టి నేను చెప్పేది మాత్రం దయచేసి మర్చిపోకండి ఏదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ వెంకటేష్ గారి ఫ్యాన్స్తో సంబంధాలు కలుపుకోండి. వెంకటేష్ గారి ఫ్యాన్స్ అందరూ చిరంజీవి గారి ఫ్యాన్స్తో బంధుత్వం కలిపేసుకోండి. పిల్లల నుంచి పెళ్లి చేసుకోండి. మనమంతా ఐకమత్యంగా మనమంతా ఒకటే. అనిల్ రావుపూడి లాస్ట్లో వచ్చాడు ఏంది బా సంగతి ఆ పాట ముగ్గురు కలిసి డ్యాన్స్ చేశారు. వెంకటేష్, అనిల్ రావుపూడి, చిరంజీవి. అనిల్ రావుపూడి వస్తాను అనిల్ రావుపూడి సినిమాలన్నీ రొటీన్గానే ఉంటాయి. అవి అలాగే ఉంది ఎలాగే ఉంది రొటీన్గా ఉన్న పర్లే మాకు కావాల్సింది ఏంది కామెడీ. 1000 కోట్లు నేను 1,00,000 కోట్లు అంటే తప్పు. 1000 కోట్లు కూడా అనకూడదు. చెప్పు అనకూడదా చెప్పు. అనిల్ రావుపూడి గారు చెప్పేదాన్ని ఒకటే. మీరు ఇంకా నాగార్జున గారితో కూడా ఒక్క సినిమా ఆఫ్టర్ గ్యాప్ ఓకే డాన్స్ చేయరా పెయింటర్ ఏంది బాసు సంగతే మోగిపోతుంది. ఒకటి మాత్రం చెప్తున్నా ఏంది బాసు సంగతి అదిరిపోతే చెప్తున్నాం. ఇంకొకటి అయిపోయింది అన్నారు చిరంజీవి పని అయిపోయింది గాంధీ తాత అన్నారు గాంధీ తాత లాగా అన్నారు కొన్ని పేపర్ చదువుకో అన్నారు. అదే కానీ తొడా కొట్టి మేసం మెలేసి నాదే అని అన్నారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్కరు వచ్చి చూడుర్రి. మళ్ళీ ఒక బ్లాక్ బస్టర్ అనిల్ అన్నకైతే కిరాకన వెంకటేష్ సార్ ఇట్లా వచ్చిండు క్లాస్ అయింది ఈయన అర్థమైందా. మాస్కా మహారాజ్ మన చిరంజీవి సార్ పెద్ద ఇట్టు కొట్టబోతున్నాడు. ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఈసారి సంక్రాంతికి మొగుడు ఎవరంటే మంచి ఫ్యామిలీ మూవీ లెక్క ఉంది. సినిమా ఉద్దేశం ఏంటి మన శంకర ఫ్యామిలీ లెక్క ఉంది మంచిగా ఉంది మూవీ. సినిమాలో బెస్ట్ సీన్ అంటే ఏదని చెప్పొచ్చు. మంచి వెంకటేష్ అన్న చిరంజీవి ఇద్దరే బాగున్నాయి. కొత్త స్టెప్స్ బాగున్నాయి. చిరంజీవి బాగుంది. అందరు బాగా చేశారు. బాగుంది మూవీ బాగుంది. బాగున్నాయండి. నచ్చినాయి.